నమస్తే ఫ్రెండ్స్ అందరికీ. నేను మీ అనంతమరిస్వామి. ఈరోజు ఒక అద్భుతమైన నిజమైన కథతో మీ ముందుకు వచ్చాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఒక ఊరిలో ఒక మంచి కుటుంబం ఉంటుంది. ఆ కుటుంబంలో పని చేయడానికి ఒక పని మనిషి ఉంటుంది. ఒకరోజు పని మనిషి ఓనర్ ఆమెతో మాట్లాడుతుంటుంది. రేపు మేము తిరుపతి వెళ్తున్నామమ్మా, రేపు రావడం లేదు పనికి అని. అప్పుడు ఓనర్ ఏం చేస్తుంది, అవునా తిరుపతికి వెళ్తున్నారా, అయితే ఈ 500 రూపాయలు స్వామి హుండీలో వెయ్యండి అని పని మనిషికి ఇస్తుందండి. సరేనమ్మా అనుకుని ఓనర్ అమ్మ ఇచ్చిన 500 రూపాయలు తీసుకుని ఇంటికి వెళ్ళిపోతుంది. మరుసటి రోజు తిరుపతికి వెళ్ళడానికి రైల్వే స్టేషన్కి వెళ్తారు. అక్కడ ఒక ఆవిడ, ముసలావిడ, ఆకలితో ఉందమ్మా, తిని 3 రోజులు అయింది, ఏదైనా దానం చేయండి, నాకు డబ్బులు వద్దు, ఏదైనా తినడానికి ఇప్పించండి అని ప్రాధేయపడుతుంది అనమాట. అప్పుడు పని మనిషి అది చూడలేక తన దగ్గర ఓనర్ అమ్మ ఇచ్చిన 500 రూపాయలు ఉన్నాయి కదా, వాటితో తినిపిద్దామని ఒక మంచి హోటల్కి వెళ్ళి ఫుడ్ పార్సల్ తీసుకొని వచ్చి ఆమెకి ఇస్తుందన్నమాట. ఆమె చాలా ఆనందంగా తృప్తి చెందుతుందన్నమాట. సర్లే ఓనర్ అమ్మకి ఏం తెలుస్తుందని ఆమె బయలుదేరుతుంది తిరుపతికి. ఆ రోజు రాత్రే ఓనర్ అమ్మకి కల వస్తుందన్నమాట. వెంకటేశ్వర స్వామి కలలో కనిపించి, మీరు పంపించిన 500 రూపాయలు నాకు చేరాయి అని కలలో వచ్చి చెప్తాడు. ఆమె నిద్రలో మేల్కొని షాక్ అవుతుంది. వెంటనే పని మనిషికి ఫోన్ చేస్తుంది. ఏంటి అప్పుడే వెళ్ళిపోయావు తిరుపతికి, ఉదయం ట్రైన్ కదా అనేసి. అప్పుడు చెప్తుంది జరిగిందంత పని మనిషి. ఈ విధంగా జరిగిందమ్మా, ఆపదలు ఉన్న వాళ్ళకి ఒక ఆమె దీనస్థితిలో అడుక్కుంటుంటే 3 రోజులైంది అన్నం తినలేక నేను పార్సల్ ఫుడ్ తీసుకొని ఆమెకి ఇచ్చాను అని. ఓనర్ అమ్మ చాలా సంతోషపడుతుంది. కళ్ళల్లో ఆనంద బాష్పాలు వస్తాయి. ఓకే, దేవుడు ఎక్కడో లేడండి. దేవుడు అందరికీ కనిపించక మనిషి రూపంలో ప్రత్యక్షం అవుతాడు. మనం ఏదైనా సరే ఇస్తూ ఉంటే వస్తూ ఉంటుంది, వస్తూ ఉంటే ఇస్తూ ఉండాలి. అది జ్ఞానమైనా, డబ్బు అయినా, శక్తి అయినా, ఏదైనా సరే అండి. ఇది ప్రకృతి నియమం. సో మంచి చేస్తే మంచి తిరిగి వస్తుంది. థ్యాంక్ యూ అండి. ఈ స్టోరీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని కథలతో మీ ముందుకు వస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.